హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా మసాలా. ఈరోజు మనం సొరపిడుపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను దీనికోసం 3 సొరచేపలు అయితే తీసుకురావటం జరిగిందండి. దీన్ని లైట్గా తోముకోవచ్చు, తోముకోకపోయినా సరే పర్లేదు. మేమైతే లైట్గా తోముతున్నామండి. జిడ్డుగా జిగురుగా ఉంటుంది కాబట్టి తోమితే కొంచెం మొక్కలు కోసుకునేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు మనకి జారిపోకుండా ఉంటుందని తోమడం అయితే జరుగుతుంది. ఇదిగోండి, ముక్కలు కోసుకొని క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. దీన్ని తర్వాత దాకలో నీళ్లు పోసుకుని ఈ ముక్కల్ని వేసి స్టవ్ వెలిగించుకుని దాని మీద వేడి చేసుకోవాలండి. తర్వాత ఇవిగో చన్నీళ్ళు పోయాలి, దాంట్లో నీళ్ళు వంపేసి వేడి నీళ్ళు వంపేసి పొపరంతా తీసేసుకోవాలి. చాలా మట్టుకు ఊడొచ్చేస్తుంది, ఇంకా అక్కడక్కడ ఉన్నది మాత్రం తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవాలండి. చేసుకున్నాక ఇవి మెత్తగా వీటిని ఇలా కలుపుకోవాలి. కలిపేసి ముళ్ళు ఉండవండి, చేతితో పిసికేసుకొచ్చేలాగా ముళ్ళేముండవు. పిసికేసిన తర్వాత ఇలా చేసేసుకోవాలి. గట్టిగా చేతులతో ఇలా నీళ్ళన్నీ పోయేలాగా గట్టిగా పిండేయాలండి. దీన్ని బాగా గట్టిగా పిండేసుకోవాలి, నీళ్ళు ఉండకూడదు. పిండేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరకాయలు 3 కలిపి పేస్ట్గా కొట్టుకుని దాంట్లో వేసుకోవాలండి. కారం, సాల్ట్ చూసుకుని వేసుకోండి. సాల్ట్ స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి పచ్చిమిరపకాయలు, నూనె పోసి పచ్చిమిరకాయలు, ఉల్లికాడ, ఉల్లిబందు, కొత్తిమీర వేసి వేగాక తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సొరపొట్టునైతే వేసుకుని అడుగంటకుండా ఎలాగైతే తిప్పుకుంటూ ఉండాలండి. అడుగంటేది, ఎందుకంటే పట్టు మనం కలిపేసాం కదా దాన్ని, అందుకని దానికి అంటుకుపోతూ ఉంటుంది. దీన్ని కలుపుతూనే ఉండాలి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, సొరపిడుపు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనండి, బాయ్.